ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. అందరికీ వందనాలండి. మనం ఈ రోజు నుంచి బైబిల్ గ్రంథాన్ని మొదటి నుంచి చదువుకుందాం. దయచేసి అందరూ నేను చదువుతున్న ఈ వాక్యాన్ని శ్రద్ధతో వినగలరని కోరుకుంటున్నాను. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అందరూ కూడా ఈ వీడియోను చూసి ఆనందించగలరని, దేవుని యందు ఎదగబడాలని కోరుకుంటున్నాను. దయచేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు బైబిల్ చదవడానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఆదియందు దేవుడు భూమాకాశమును సృజించెను. భూమి నిరాకారము కాను శూన్యము కాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జనముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకక వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జనముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జనములకు ఈ జనములను వేరుపరచును కాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జనములను విశాలము మీది జనములను వేరుపరపక ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కలములను కాకని పలకక ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనమునిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును కాకని పలకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపక అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగక మూడవ దినమాయను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును కాకని అవి సూచనను కాలములను దిన సంవత్సరమును సూచించుటకే ఇండును కాకని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును కాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రమును చేశాను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సముద్రిగా పుట్టించును కాకని పక్షులు భూమిపైని ఆకాశ విశాలములు ఎగురును కాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలముల సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటిని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించును. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుననియు పక్షులు భూమి మీద విస్తరించును కాక అని వాటిని ఆశీర్వదించును. అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును కాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనం నుంచి ప్రతి చెట్టును విత్తనం నుంచి వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగురు. భూమి మీద నుండి జంతువులంటిని ఆకాశ పక్షులంటిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారమగురని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగక ఆరవ దినమాయను. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి నుంచి. దేవుడు తాను చేసిన తన
తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పనిని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు అతని తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమాకాశమును సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇది. అది వరకు పొలములందరి ఏ పొదియు భూమి మీద నుండలేదు, పొలములందరి ఏ చెట్లను మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేతపరచుటకును నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడిని యెహోవా నేల మంటితో నరుడిని నిర్మించి వాని నాసికరంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడిని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుడిని దానిలో ఉంచెను. మరియు దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచియుదైన ప్రతి వృక్షమును ఆ తోట మత్తును జీవ వృక్షమును మంచి చెట్టులను తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మొలపించెను. మరియు ఆ తోటను నడుపుటకు ఏదెనుల నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిషోన్. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దీకేలు. అది అషురు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యుఫ్రాటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేదపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరపర్యంతముగా తినవచ్చును. అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకున్నాను. దేవుడిని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎత్తుకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడిని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రేణిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్టెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడును కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏకశరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగ్గమరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరగక నుండిరి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్ మై ఛానల్. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా ఛానల్ షేర్ చేసి నాకు సహాయం చేయగలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.